శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ వనవాసం చేస్తున్నటువంటి పాండవులతో పాటు అనేక మంది బ్రాహ్మణులు కూడా మేము తప్పనిసరిగా మీతోనే ఉంటామని ధర్మరాజుతో చెప్పి వస్తే అప్పుడు వాళ్ళకి వ్యవస్థ కల్పించడం కోసమని ధౌమ్యుడు ఉపదేశించినటువంటి విధంగా సూర్యభగవానుణ్ణి యుధిష్ఠిరుడు శుచిర్భూతుడే ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి అతడి యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి విధంగా అతనికి ఒక అక్షయ పాత్రని ఇచ్చాడు. ఇచ్చి ఈ పాత్రలో మీకు కావలసినంత ఆహారం 12 సంవత్సరాల పాటు కూడా మీకు ఇందులో అక్షయంగా వస్తుంది. అయితే ప్రతిరోజు కూడా ద్రౌపది భుజించిన తర్వాత ఇంక దీంట్లోంచి ఏది రాదు. అందువలన అంతవరకు కూడా అంటే ఆఖరిని ద్రౌపది భుజించాలి. ఆమె భుజించిన తర్వాత ఇంక ఇందులోంచి అక్షయంగా ఏమీ రాదు అని సూర్యభగవానుడు తెలిపి ఆ అక్షయ పాత్రని ధర్మరాజుకి ఇస్తే మిక్కిలి ఆనందపరవశుడై ఆయన ఆ సూర్యభగవానుడు చెప్పిన విధంగా ఆయన ఆ విధంగా చేస్తే అందులోంచి అక్షయమైనటువంటి ఆహారం వస్తే బ్రాహ్మణులందరినీ కూడా భుజింపజేశాడు. తర్వాత సోదరుని భుజింపజేశాడు. తర్వాత తాను భుజించాడు. ఆ తర్వాత ద్రౌపది భుజించింది. ఈ విధంగా వాళ్ళు ఆనందంగా తమ మనోరథము తీరినటువంటి వాళ్ళై చక్కగా అక్కడి నుంచి ఆ ధౌమ్యుని యొక్క ఆ నాయకత్వంలో ఈ పాండవులందరూ కూడా బ్రాహ్మణులతో కలిసినటువంటి వాళ్ళై కామ్యక వనానికి వెళ్ళారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, వనం ప్రవిష్టేషు అధ పాండవేషు ప్రజ్ఞాచక్షు తప్యమానో అంబికేయ ధర్మాత్మానం విదురమగాధ బుద్ధిం సుఖాసీనో వాక్యమువాచ రాజా. సరే, పాండవులందరూ కామ్యక వనానికి వెళ్ళారు. అక్కడికి అంతవరకు జరుగుతుంటే మరి ఇక్కడ హస్తినాపురంలో ఏం జరుగుతోందయ్యా అంటే, ఈ పాండవులు అరణ్యానికి వెళ్ళేటప్పటికీ ఆ ప్రజ్ఞాచక్షు అయినటువంటి అంటే జ్ఞానచక్షువు కలిగినటువంటి వాడు, సహజంగా నేత్రములు లేనటువంటి అంబికానందనుడైనటువంటి ధృతరాష్ట్రుడు మిక్కిలి మనస్తాపాన్ని పొందాడు. ధర్మాత్ముడై లోతైనటువంటి బుద్ధి కలిగినటువంటి విదురుడితోటి కలిసినటువంటి వాడై సుఖాసీనుడై ఆ విదురుడితోటి ఈ విధంగా అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ప్రజ్ఞాచతే భార్గవస్యేవ శుద్ధా ధర్మంచ త్వం పరమం వేత్త సూక్ష్మం సమశ్చత్వం సమ్మతః కౌరవాణాం పథ్యం చైషాం మమ చైవ బ్రవీహి. ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, ఓ విదురా, శుక్రాచార్యుడిలాగా నీ బుద్ధి చాలా తీక్ష్ణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడవయ్యా నువ్వు. అంతేకాకుండా నిర్మలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, ఏ విధమైన కాలుష్యము ఉండదు. నీవు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని కూడా తెలిసినటువంటి వాడవు. నీవు అందరి పట్ల కూడా సమానమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడవు, వర్తన కలిగినటువంటి వాడవు. కౌరవ పాండవులు ఇద్దరికీ కూడా నువ్వు గౌరవింపదగినటువంటి వాడవు. ఎందుకంటే నీలో పక్షపాత బుద్ధి ఏమీ లేదు. అందువలన ఉన్న ధర్మం ఏదైతే ఉందో నీతి శాస్త్ర వేత్తవు కాబట్టి ఏ విధమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి మాట ఉంటుందో అదే మాట్లాడతావు. అందువలన ఇద్దరికీ కూడా నువ్వు గౌరవింపదగినటువంటి వాడవు. అందువలన పాండవులకు నాకు కూడా హితమైందేదో ఇప్పుడు చెప్పు. ఎందుకంటే పాండవులు వనవాసానికి వెళ్ళారు, కౌరవులు ఇక్కడ ఉన్నారు. జరిగిన దాంట్లో ధర్మమేంటో అధర్మమేంటో ఎవరు ఎలా అనుకుంటారో జనాలు అనేటువంటిది నీకు తెలవని విషయము కాదు. అందువలన ఇప్పుడు మా ఇద్దరికీ కూడా మంచి జరగాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏవం గతే విదురయదజ్య కార్యం పౌరాశ్చమే కథమస్మాన్ భజేరన్ తేజాప్యస్మాన్నోద్ధరేయు సమూలా తత్వం బ్రూయాః సాధు కార్యాణి వేత్సి. ఓ విదురా, ఇప్పటి వరకు ఈ దేశంలో ఈ దశలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకంటే ఆ పాండవులు వెళ్ళిపోవడం అనేటువంటిది బాధాకరమే. పాండవులు ధర్మవర్తనులని అందరికీ తెలుసు.
అటువంటి ధర్మవర్తం లేనటువంటి వాళ్ళని గెంటించేమో అంటే మా మీద ఒక విధమైనటువంటి అసహ్యమైనటువంటి భావనతోటి ప్రజలందరూ ఉంటారు. అందువలన ఈ పౌరులందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే పాండవుల యొక్క పక్షంలోనే ప్రజలందరి యొక్క మనసులు ఉంటాయి. కారణం ఏమిటి అంటే వాళ్ళు ధర్మాన్ని విడవకుండా ఉంటారని, అలాగే అన్యాయంగా వాళ్ళని పంపించేమో అనేటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అందువలన ఇప్పుడు ఏ పని చేస్తే ఈ పౌరులందరూ కూడా మమ్మల్ని సేవిస్తారు, ఈ పాండవులు కూడా సమూలంగా మమ్మల్ని పెకలించకుండా ఉండాలంటే, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చాలా క్రోధం వచ్చింది, ఆవేశం వచ్చింది, అనేకములైన ప్రతిజ్ఞలు చేశారు, నా ధర్మాన్ని తప్పనటువంటి వాళ్ళు కాబట్టి మాట అసత్యం దోషం రాకుండా వాళ్ళు పందెం యొక్క ఒడంబడిక ప్రకారం వనవాసం చేయడానికి ఇప్పుడైతే వెళ్ళారు. కానీ ఈ వనవాసం అయిన తర్వాత, అజ్ఞాతవాసం అయిన తర్వాత వాళ్ళు యుద్ధం తప్పనిసరిగా చేస్తారు. ఆ యుద్ధం చేస్తే కనుక ఈ కౌరవులందరూ కూడా నాశనమవుతారు. అందువలన వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని సమూలంగా పెకలించకుండా ఉండాలంటే ఏం చేయాలి మేము? అందువలన ఇప్పుడు యుక్తం ఏంటి, అయుక్తం ఏమిటి, మేము ఎటువంటి కార్యం చేస్తే ఇది సమానంగా సరిపోతుంది? అందువలన ఈ యుక్తాయుక్త కార్య విధానాలను నువ్వు బాగా తెలిసినటువంటి వాడవు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది నాకు కర్తవ్యోపదేశాన్ని నువ్వు చెప్పవలసింది అని ధర్మవేత్త అయినటువంటి విదురుణ్ణి ధృతరాష్ట్రుడు అడిగాడు. అడిగితే విదురుడు చెబుతున్నాడు, త్రివర్గోయం ధర్మమూలో నరేంద్ర రాజ్యం చేదం ధర్మమూలం మూలం వదంతి ధర్మే రాజన్ వర్తమాన స్వశక్త్యా పుత్రాన్ సర్వాన్ పాహి పాండో సుతాంశ్చ. ఆ విదురుడు చెబుతున్నాడు, ఓ నరేంద్ర, ఓ రాజా, ధర్మార్థ కామాలనే త్రివర్గానికి ప్రధానమైనటువంటిది ధర్మం. ధర్మార్థ కామాలని 3 త్రివర్గములుగా చెప్పబడినట్టుకి ప్రధానమైనటువంటిది ధర్మం. ఎందుకంటే అర్థం దగ్గరికి వస్తే మళ్ళీ ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని సంపాదించాలి, ధర్మంతో కూడినటువంటి కామాన్ని పొందాలి. అందువలన ఈ ధర్మార్థ కామాల్లో 3 ప్రధానభూతమైనది ఏది అంటే ధర్మం అనే చెప్పాలి. రాజ్యాన్ని ధర్మ ప్రధానమైనదిగా చెబుతారు. రాజ్య పరిపాలన ఎప్పుడు కూడా ధర్మ ప్రధానంగా చేయాలి, ధర్మం లోపించకుండా ఉండాలి పరిపాలనలో ఎక్కడా కూడా. అందువలన రాజ్యాన్ని కూడా ధర్మ ప్రధానమైనదిగా చెప్తారు. అందువలన రాజా, నువ్వు ధర్మ మార్గంలో ఉండి, ధర్మాన్ని తప్పకుండా ఉండి, యథాశక్తిగా నీ కుమారులను పాండురాజు పుత్రులను అందరినీ రక్షించాలి నువ్వు. ఎందుకంటే నువ్వు రాజు ఇప్పుడు. అందువలన నీ అధీనంలో ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే ఇప్పుడు నీ కుమారులను పాండురాజపుత్రుల్ని కూడా అందరినీ రక్షించాలి నువ్వు. అలా రక్షిస్తే కనుక అప్పుడు బాగుంటుంది. సవై ధర్మో విప్రలబ్ధ సభాయాం పాపాత్మభి సౌబలేయ ప్రధానై ఆహూయ కుంతీ సుతమక్షవత్యాం పరాజైషీత్ సత్యసంధం సుతస్థే. ఆ శకుని ప్రధానంగా కలిగినటువంటి పాపాత్ముల చేత, అంటే ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని అనేటువంటి ఈ 4 కూడా పరమ దుష్టులు వీళ్ళు. అటువంటి ఈ దుష్టుల చేత సభలో ధర్మం విడవబడిందయ్యా. నీ కుమారుడు సత్యసంధుడైనటువంటి కుంతీనందనుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి ఆహ్వానించి జోదంలో ఓడించాడు. ఏతస్య తే దుష్ప్రణీతస్య రాజన్ శేషస్యాహం పరిపశ్యామ్యుపాయం యథా పుత్రస్తవ కౌరవ్య పాపాత్ ముక్తో లోకే ప్రతిష్ఠేత సాధు. ఓ కురురాజా, దుష్టుల చేత రచింపబడినటువంటి నీ కుమారుల యొక్క దుర్వ్యవహారం అంతా కూడా దుష్టపన్నాగాలే వాళ్ళు చేసినటువంటిదంతా కూడా. అందువలన ఆ శకుని చేసిందంతా కూడా వంచనతో కూడినటువంటి దురాలోచన. అందువలన ఆ దురాలోచనకే నీ పుత్రులందరూ కూడా వశమయ్యారు. అందువలన దుష్టులచే రచింపబడినటువంటి ఈ నీ కుమారుల యొక్క దుర్వ్యవహారం యొక్క శాంతి ఉపాయం నాకు తెలుసు. ఎలా శాంతిస్తుందో దీనికి నువ్వు అడిగేవు కాబట్టి సమానమైనటువంటి పరిస్థితి ఎలా వస్తుంది అనేటువంటిది నాకు తెలుసు. అయితే దాని చేత నీ కుమారుడు ఈ పాపం నుండి విముక్తుడవుతాడు. విముక్తుడు అవడమే కాదు, లోకంలో మంచివాడుగా కూడా ప్రతిష్టను పొందుతాడు.
దానికి ఉపాయం నా దగ్గర ఉంది, ఆ ఉపాయం నేను చెప్పగలను అని అంటున్నాడు. తద్వై సర్వం పాండుపుత్రా లభంతాం యత్తద్ రాజన్ రాజన్ అభిసృష్టం త్వయాసీత్ ఏష ధర్మ పరమో యస్వకేన రాజా తుష్యేర్న పరస్వేషు గృహ్యేష్. అందువల్ల నువ్వేం చేయాలంటే ఓ రాజా, ఆ పాండవులకు ఇచ్చినటువంటి నువ్వు పాండవులకి ఇచ్చినటువంటి రాజ్య సంపదను అంతా కూడా తిరిగి వాడు పొందాలి. రాజు తన సంపద చేత సంతృప్తి పొందాలి, కానీ ఇతరుల యొక్క సంపదని బలవంతంగా లాక్కుని దుర్మార్గంగా తీసుకుని ఆనందపడకూడదు ఎప్పుడు కూడా. ఇతరుల యొక్క సంపద మీద లోభం అనేటువంటిది రాజుకు ఉండకూడదయ్యా. ఇది రాజుకు ఉండవలసిన పరమమైనటువంటి ధర్మము. అందువలన నువ్వు వాళ్ళకి ఈ రాజ్యాన్ని అంతటిని కూడా అప్పగించు. యశో నస్యేత్ జ్ఞాతి భేదశ్చ నస్యాత్ ధర్మో నస్యాన్నైవ చైవం కృతే త్వాం ఏతత్ కార్యం తవ సర్వప్రధానం తేషాం తుష్టి శకునేశ్చావమానః. ఇలా కనుక నువ్వు చేయగలిగితే నీ కీర్తి నశించదు. అప్పుడు ప్రజలందరూ గొప్పగా చెప్పుకుంటారు నిన్ను మళ్ళీ. అందువల్ల నీ కీర్తి నశించదు. అంతేకాకుండా నీ జ్ఞాతుల మధ్య, అంటే కౌరవులకి పాండవులకు మధ్య ఉండేటువంటి భేదభావం కూడా నశిస్తుంది. ఎందుకంటే తిరిగి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని అంతటినీ ఇచ్చేసినప్పుడు వాళ్ళు నీతో యుద్ధం చెయ్యాలి అనేటువంటి భావనలో ఉండరు, నీ కుమారుల్ని ఏమీ చెయ్యరు. అందువలన వీళ్ళిద్దరికీ మధ్య ఉండేటువంటి భేదం కూడా నశిస్తుంది, ధర్మం నిలుస్తుంది. పాండవులకు సంతృష్టి కలిగించడము, ఈ శకునిని తిరస్కరించడము అనేటువంటి పని ఏదైతే ఉందో నీకు అన్నిటికంటే ప్రధానమైన కర్తవ్యం. ఈ శకునిని తిరస్కరించాలి, నువ్వు పాండవులని చక్కగా గౌరవించాలి. ఈ రెండు కనుక నువ్వు చేయగలిగితే కనుక నీ కీర్తి నీకు చిరస్థాయిగా ఉంటుంది. ప్రజలందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు. నీ సంతానానికి ఏ విధమైనటువంటి ఆపద వాటిల్లదు. ఏవం శేషం యది పుత్రేషు తే స్యాత్ ఏతత్ రాజన్ త్వరమాణః కురుష్వ తథైతదేవం న కరోషి రాజన్ ధ్రువం కురూణాం భవితా వినాశః. ఓ రాజా, ఈ విధంగా చేస్తే నీ పుత్రులకు ఈ భాగ్యమైనా మిగులుతుంది లేదా? అందువలన నువ్వేం చేయాలి? నీ పుత్రులకి ఇటువంటి భాగ్యం కలగాలంటే, వాళ్ళ ప్రాణాలతో హాయిగా ఆనందంగా ఉండాలంటే, నీకు ప్రజలందరూ కూడా నిన్ను మెచ్చుకోవాలంటే, ధర్మం నిలబడేటట్టుగా చెయ్యాలంటే ఈ పని చెయ్యాలి నువ్వు తొందరగా. లేకపోతే కనుక ఈ కురువంశ వినాశం తప్పనిసరిగా జరుగుతుంది. ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం అయ్యా అని చెప్పాడు. నహి క్రుద్ధో భీమసేనో అర్జునో వా శేషం కుర్యాత్ శాత్రవాణామనీకే యేషాం యోద్ధా సవ్యసాచీ కృతాస్త్రః ధనుర్యేషాం గాండివం లోకసారం యేషాం భీమో బాహుశాలీ చ యోద్ధా తేషాం లోకే కిన్ను న ప్రాప్యమస్తి ఉక్తం పూర్వం జాతమాత్రే సుతే తే మయా యత్ తే హితమాసీత్ తదానీం. ఆ కోపించినటువంటి భీమసేనుడు కానీ, అలాగే అర్జునుడు కానీ శత్రుసేనల్లో మిమ్మల్ని ఎవ్వరిని మిగల్చరు యుద్ధం జరిగితే కనుక. అస్త్ర విద్యా నిపుణుడైనటువంటి లోకసారమైనటువంటి గాంధీవాన్ని ధనుసుగా కలిగినటువంటి సవ్యసాచి అక్కడ యుద్ధం చేస్తుంటే, భీమసేనుడు బాహుబలశాలైనటువంటి భీమసేనుడు యోధగా ఉంటే పాండవులకి ఈ లోకంలో పొందలేనటువంటిది ఏముంటుందయ్యా? వాళ్ళ అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, సమస్తమైనటువంటి భూమండలాన్ని జయించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, అపజయము ఎరగనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కనుక యుద్ధం చేస్తే పాండవులు పొందలేనిది ఏముండదయ్యా. దుర్యోధనుడు పుట్టినప్పుడే నేను నీకు ఇవి హితవు చెప్పాను. ఇది ఎంత మాత్రమో కూడా నీకు ఈ పాండవులతో వైరం అనేటువంటిది మంచిది కాదు, వాళ్ళతో మంచిగానే ఉండాలి అనేటువంటి విషయం చెప్పాను నేను. చెప్పినా కానీ మీరు వినిపించుకోలే. ఈ దుర్యోధనుడు దుష్ట శకునాలతో పుట్టినటువంటి వాడు, కౌరవ కులాన్ని అంతటికీ కూడా నాశనం తెచ్చేటువంటి వాడు అని చెప్పాను.
పుత్రం త్యజేమహితం కులస్య హితం పరం నచ తత్వం చ కర్ద ఇదం చ రాజన్ హితముక్తం నచేత్వం ఏవం కర్తా పరితప్తాసి పశ్చాత్. ఓ రాజా, ఈ కురువంశానికి అహితం చేసేటువంటి కొడుకును నువ్వు వదిలిపెట్టాలి. అంతేగాని ఆ కొడుకుని ప్రేమించుతూ అతడు చెప్పినట్టే వింటూ ఇలాగ అధర్మ మార్గాల్లో నువ్వు ప్రయాణిస్తే నిన్నెవ్వరూ క్షమించలేరయ్యా. అందువలన వీడు ఈ దుర్యోధనుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ కురువంశానికి నాశనం చేయడానికి మూల కారకుడు. అందువలన వాడిని వదిలిపెట్టాలి నువ్వు అని ఉత్తమమైనటువంటి హితాన్ని నేను ఆ రోజే చెప్పాను, వాడు పుట్టినప్పుడే చెప్పాను నేను, కానీ నువ్వు ఆచరించలేదు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ హితాన్ని కూడా నువ్వు ఆచరించకపోతే అనంతరం తప్పనిసరిగా పరితాపం పొందుతావు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. యజ్జేత దేవం హనుమంతాసుతస్తే సంప్రీయమాణ పాండవైరేకరాజ్యం తాపోనతే భవితా ప్రీతియోగాత్ నచేన్నిగృహ్ణీష్వ సుతం సుఖాయ. నీ కుమారుడు సంతోషంగా పాండవులతోటి ఏకరాజ్యం చేయడానికి అంగీకరిస్తే నీకు ముందు అసలు పరితాపం అనేటువంటిదే ఉండదు. ఆ పాండవులకే ఈ రాజ్యాన్ని నువ్వు అప్పగించి నీ కుమారులను కూడా వాళ్ళ దగ్గర ఉండమంటే అసలు ఏ విధమైనటువంటి బాధ నీకు ఉండదయ్యా. అందరూ ఆనందంగా ఉంటారు. నీ కుమారుడు నీ మాటను కనుక అంగీకరించకపోతే కులం యొక్క సుఖం కొరకు నువ్వు నీ కుమారుడిని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే నీ కులమంతా సర్వనాశనం కాకుండా ఉండాలి అని అనుకుంటే నువ్వు, అందువలన ఆ విధంగా దుర్యోధనుడు అదుపు చేయాలి. దుర్యోధనం త్వహితం వై నిగృహ్య పాండో పుత్రం కురుష్వాధిపత్యే అజాత శత్రుర్హి విముక్త రాగ ధర్మేణే మాం పృథివీం శాస్తురాజన్. ఓ రాజా, ఈ వంశానికి అహితుడైనటువంటి దుర్యోధనుడిని నిగ్రహించు. అసలు వాడికి రాజ్యం ఇవ్వకు. నువ్వు పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజుని రాజ్యాధిపత్యంలో పెట్టు. చక్కగా అజాత శత్రువైనటువంటి ఆ ధర్మరాజు రాగద్వేషాలు లేకుండా ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటే కనుక నీకు ఘనమైనటువంటి కీర్తి కలుగుతుందయ్యా. తతో రాజన్ పార్థివాహ సర్వ ఏవ వైశ్యా ఇవస్మాన్ ఉపతిష్టంతు సద్య దుర్యోధన శకుని సూతపుత్ర ప్రీత్యా రాజన్ పాండుపుత్రాన్ భజంతు. రాజా, నువ్వు కనుక ఇలా చేస్తే ఈ భూమండలంలో ఉండేటువంటి రాజులందరూ కూడా వైశ్యుల వలె మన కౌరవులకు బహుమానాలు తెచ్చిస్తారయ్యా. ఎందుకంటే ఇంతటి ధర్మాన్ని పాటించినటువంటి ధృతరాష్ట్రుడు అని వేనోళ్ళ పొగుడుతారు నిన్ను. దుర్యోధనుడు, శకుని, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు ప్రీతితో పాండుపుత్రుణ్ణి సేవించాలి. పాండుపుత్రుల్ని వీళ్ళు కనుక చక్కగా సేవిస్తూ ఉంటే, ధర్మరాజు కనుక పరిపాలన చేస్తే కనుక ఈ భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుంది. నీకు ఏ విధమైన ఆపద రాదు, నీ పుత్రులకు కూడా ఏ విధమైన ఆపద ఉండదు. అంతేకాకుండా మరొక పని కూడా చేయాలి దీంతో పాటు. దుశ్శాసనో యాచతు భీమసేనం సభా మధ్యే ద్రుపదస్యాత్మజాం చ యుధిష్ఠిరం త్వం పరిసాంత్వయస్వ రాజ్యే చైవం స్థాపయస్వాభిపూజ్య. నువ్వు చేయవలసింది ఏంటంటే, ఈ దుశ్శాసనుడు నాడు చూసావు, ఆ దుశ్శాసనుడు ద్రౌపదిని భీమసేనుడిని సభామధ్యంలో క్షమించమని కోరాలి. ఎందుకంటే ఆ సభలో అకృత్యానికి పాల్పడ్డాడు ఆ దుశ్శాసనుడు, పాంచాలిని అవమానపరిచాడు. అందువలన ఆ ద్రౌపదికి అట్లాగే ఆ భీమసేనుడికి కూడా క్షమార్పణ చెప్పాలి, అతను క్షమించమని కోరాలి. నీవు యుధిష్ఠిరుణ్ణి చక్కగా అనునయం వాక్యములతోటి ఓరడించాలి, గౌరవించి అతన్ని రాజ్యాధిపత్యంలో ప్రతిష్ఠించే కనుక అప్పుడు త్వయా పృష్టః కిమహమన్యద్వదేయం ఏతత్కృత్వా కృతకృత్యోసి రాజన్. నువ్వు అడిగేవు కాబట్టి ఇదంతా చెప్తున్నాను రాజా. హితాన్ని అడిగినటువంటి నీకు నేను మరొకటి చెప్పలేను. హితాన్ని అడిగినటువంటి వాడికి హితమే చెప్పాలి.
ఏదో ప్రియం కోసం అని అహితాన్ని చెప్పకూడదు. అందువలన ఈ విధంగా చేస్తే కనుక నువ్వు కృతకృత్యుడు అవుతావు. అందువలన ఆ విధంగా చేయవయ్యా అని విదురుడు చక్కటి ధర్మాన్ని ఉపదేశించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, ఏతద్వాక్యం విదురయెత్తే సభాయాం ఇహ ప్రోక్తం పాండవాన్ ప్రాప్యమాం చ హితం తేషామహితం మామకానాం ఏతత్సర్వం మమ నావైతి చేతః. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, విదురా, ఈ సభలో నువ్వు పాండవుల గురించి నన్ను గురించి చెప్పినటువంటి మాటలు వింటే ఇవి పాండవులకి హితంగా ఉన్నాయ్యా, నా కుమారులకి అహితంగా ఉన్నాయి. నువ్వు ఇద్దరికీ బాగుండేటువంటి మాట చెప్పవయ్యా అన్నాను నేను. అంతా పాండవులకి హితంగానే నువ్వు చెప్పావు. అందువలన నా మనస్సు వీటిని స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆ ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఇదంతిదానీం గతయేవ నిశ్చితం తేషామర్థే పాండవానాం యదార్థ తేనాద్యమన్యే నాసిహితో మమేతి కథం హి పుత్రం పాండవార్థే చజేయం. నువ్వు చెప్పినటువంటి విషయం వింటుంటే నాకు ఇప్పుడు ఒక నిశ్చయమైనటువంటి బుద్ధి కలుగుతోంది. నువ్వు కేవలము ఎల్లప్పుడూ కూడా పాండవహితాన్నే కోరతావు అనేటువంటి నా దుర్యోధనుని మాట సత్యంలాగే కనిపిస్తుంది. ఎంతసేపు పాండవుల యొక్క హితాన్ని కోరే చెబుతున్నావు, కానీ నాకు హితాన్ని కోరుతున్నట్టుగా ఎంత మాత్రమూ అనిపించట్లేదు అని నేను భావన చేస్తున్నానయ్యా. పాండవుల కోసం నా పుత్రుణ్ణి ఎలా వదిలిపెట్టగలనయ్యా నేను? అందువలన నేను అలా వదిలిపెట్టలేను. అసంశయం తేపి మమైవ పుత్రాః దుర్యోధనస్తు మమ దేహాత్ ప్రసూతః స్వం వై దేహం పరహేతోస్త్యజేత కోను బ్రూయాత్ సమతామన్వవేక్ష. సందేహం లేదయ్యా, ఆ పాండవులు కూడా నా పుత్రులు లాంటి వాళ్ళే, కాదనట్లే. నా తమ్ముడు పుత్రులు అంటే నా పుత్రులు లాంటి వాళ్ళే. కానీ ఈ దుర్యోధనుడు సాక్షాత్తుగా నా రక్తపాశం, నా దేహం నుండి పుట్టినటువంటి వాడు. అందువలన సమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరుల కోసం మన దేహాన్ని వదిలిపెట్టమంటే ఎలా వదిలిపెడతామయ్యా? ఆ పని ఎవరూ చేయలేరు కదా. అందువలన నా కొడుకుని వాళ్ళ కోసమని నా కొడుకుని వదిలిపెట్టేయమని నువ్వంటే కనుక ఆ పని నేను చేయలేను. అది నాకు ఎంత మాత్రము రుచించట్లేదు. నువ్వు చెప్పే మాటలన్నీ కూడా పాండవులకే మేలు చేసేవిగా ఉన్నాయి తప్ప మాకు మేలు చేసేవిగా ఎంత మాత్రమూ లేదు. సమాం జిహ్మం విదుర సర్వం బ్రవీషి నూనంచ తే అహమధికం ధారయామి యథేచ్ఛకం గచ్చవా తిష్టవా త్వం సుశాంత్వ్యమాన్వ అనాప్యసతి స్త్రీ జహాతి. సుశాంత్వ్యమానాపి అసతి స్త్రీ జహాతి. ఓ విదురా, నీ పట్ల నాకు అసలు చాలా గౌరవం ఉన్నదయ్యా, కానీ నీ ఉపదేశం చాలా కుటిలంగా ఉంది. కుటిలమైనటువంటి ఉపదేశం చేస్తున్నావు. ఎంతసేపు పాండవుల యొక్క మేలే, పాండవుల యొక్క హితమే నువ్వు కోరుతూ మాట్లాడుతూ ఉంటావు. అందువల్ల నువ్వు స్వేచ్ఛగా ఇక్కడి నుంచి కావాలంటే వెళ్ళొచ్చు, ఉండొచ్చు. ఎందుకంటే నీ వలన ఏం ప్రయోజనం లేదు. ఇంతవరకు నేను ఏదైనప్పటికీ నిన్ను అడుగుతూ ఉన్నాను, నేను ధర్మాన్ని ఉపదేశిస్తావని. కానీ ఎల్లప్పుడూ నువ్వు ప్రతి మాటలోనూ పాండవులకి హితమయ్యేటువంటి మాటలే చెప్తున్నావు తప్ప మాకు హితమైనటువంటి మాట ఒక్కటి కూడా చెప్పలేదు. అందువలన నీ వలన నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. కొరటైనటువంటి స్త్రీ ఎంత అనునయించినప్పటికీ యజమాని విడిచిపెడుతుంది కదా. అందువలన నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవయ్యా అన్నాడు. ఏతావదుక్త్వా ధృతరాష్ట్రో అన్వపద్యత్ అంతర్వేస్మ సహసోత్థాయ రాజన్ నేదమస్తీత్యథ విదురో భాషమాణః సంప్రాద్రవద్యత్ర పార్థా బభూవుః. ఓ జనమేజయ అని వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, ఇలా విదురుడు ఉపదేశం చేసిన తర్వాత అది విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికి ఏం చేశాడంటే, ధృతరాష్ట్రుడు ఇంకా హఠాత్తుగా అక్కడి నుంచి లేచిపోయి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడయ్యా. పిమ్మట విదురుడు ఇంక ఈ కురువంశం నిలవదు అని అనుకున్నటువంటి వాడై పాండవులు ఉన్న చోటికి వేగంగా వెళ్ళాడు అని చెబుతూ, ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి విదురవాక్య ప్రత్యాఖ్యానే చతుర్దశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, అరణ్యపర్వం అనే ఉపపర్వంలో విదుర వాక్య తిరస్కారం అనే 4వ అధ్యాయము పూర్తయిందని చెబుతూ స్వస్తి.